చేతికి చిక్కిన కోడి పుంజు జర్రంతల పుష్కిపోతే ఎట్లుంటది? అందింద్రా బిడ్డ అనుకున్న పండు అందినట్టే అంది జారిపోతే ఎట్లుంటది? అచ్చం గట్లనే అయింది. కమ్మగా ఆ బుక్క అందామనుకుంటే ప్రతిపక్షాలు వచ్చి ఆగం చేసిన అన్న కోపం ఎట్లుంటదో చూస్తారా? ఇగో చూడుర్రి. ఒకటి కాదు రెండు కాదు అచ్చరాల 100 కోట్లు ఇట్లా చేతులకు వచ్చినట్టే వచ్చి జారిపోయినాయి. జారిపోవడంటే అట్లిట్లా జారిపోడు కాదు. హే చెల్, నీ లెక్క తప్పిన పైసలు మాకెందుకు అయ్యా అని వెనకకు ఇచ్చేసిండన్నట్టు. అప్పట్ల బడే బాయోళ్ళ ఆప్తమిత్రుడు చోటా బాయోళ్ళ కాస దోస్తు అదానీ సారు స్కిల్ యూనివర్సిటీ కోసమని 100 కోట్ల రూపాయలు ఇచ్చగదా. అయితే అదానీ సారు ఇచ్చిన 100 కోట్ల చందా తెలంగాణలో పెద్ద పంచాదే పెట్టి జనాలు ప్రతిపక్షం నిలదీసుడుతోటి ఆ పైసలు వెనకకి ఇచ్చేస్తున్నా అని ప్రకటన చేసిండు. నిజాయితీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మన రేవంత్ సారు నియత్ అంటే నియతేనాయే. తలకాయ తెగిపడ్డా సరే తప్పంటే చెయ్యడు. అదట్లుంటే ఇవాళ అసెంబ్లీలా ఆ 100 కోట్లు వెనకకి ఇచ్చినందుకు తెలంగాణకు ఎంత లాస్ వచ్చిందో చెప్పుకుంటా మస్తు బాధపడ్డాడు రేవంత్ సారు. ఇక చూడుర్రి. అందుకే రాష్ట్రానికి వచ్చిన 100 కూడా మన స్కిల్ యూనివర్సిటీ కోసం 100 కోట్లు తెలంగాణ యువత కోసం తీసుకుంటే కడుపు మండి మాకు రాలేదని అక్కస్తోటి నానా యాగి చేస్తే ఆ పిల్లల స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి తీసుకున్న 100 కోట్లు కూడా వాపసు ఇవ్వాల్సి వచ్చింది అధ్యక్ష. ఇది రాష్ట్రానికి నష్టం. నాకేం నష్టం అధ్యక్ష? నేను చెప్పిన ఇది విన్నారు కదా, సారు 100 కోట్లు ప్రతిపక్షాలు జనాలు తప్పు పడుతున్నాయని వెనకకి ఇచ్చింది గాని అసలుకైతే సారుకు ఆ పైసలు వెనకకి ఇచ్చే ఉద్దేశమే లేనట్టున్నది. సారు మాటల్ని బట్టి చూస్తే గట్లనే కొడుతున్నది. ఆ 100 కోట్లు వెనకకు ఇచ్చినందుకు తెలంగాణకు మస్తు లాస్ వచ్చిందట. ఆ పైసలు ఉంచుకొని ఉంటే ఇంకిన్ని నోట్ల బ్యాగులు వస్తుండే కావచ్చు. ఇంకిన్ని సిమెంట్ కంపెనీలు అదానీ సారు ఈడ పెడుతుండే. మూసీ ప్రాజెక్టు సుత అదానీ సారు చేతులు పెడితే పైసల కట్టెలతోటి నింపిన బ్యాగులలోడే దిగుతుండే కావచ్చు. సర్కారుకు ఇరాలాల రూపంలా జర్రంతలా మిస్ అయిపాయే అని సారు మస్తు రంది పడ్డడియాల. ఫార్మసిటీ, ఫ్యూచర్ సిటీ, మూసీ బ్యూటిఫికేషన్, హైడ్రా ఇట్లా ఇంకా ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు తెచ్చి రాష్ట్రాన్ని జెట్ స్పీడ్ లా ముంగడికి తీసుకుపోదామంటే కానిచ్చేటట్టు లేరు అని దిగులు పడుతున్నాడు. ఓ రేవంత్ సారు, ఇప్పటికే రోజుకు 18 గంటలు పనిచేసి అలసిపోతున్నావు. ఇప్పుడు ఈ రందితోని పానం ఇంకా జరంత ఆగం కాగల్లా, జర ఆరోగ్యం పైలం అని రేవంత్ సారోల అభిమానులు కోరుకుంటున్నారు.